వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇల్లు ఖాళీ చేయాలంటూ చంద్రబాబుకు నోటీసులు లేని పక్షంలో కూల్చివేస్తామంటున్న CRDA అధికారులు విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ జగన్ సినీ పరిశ్రమ ఒక మహా దర్శకురాల్ని కోల్పోయిందని విచారం ఏసీబీ వలలో మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ 5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే ఉండవల్లిలోని ప్రజావేదికను నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా అవినీతిగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ భవనాన్ని CRDA అధికారులు కూల్చివేయడం జరిగింది. అక్రమ కట్టడాలపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. అయితే ఆ అక్రమ కట్టడాల జాబితాలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసేందుకు కరకట్టలోని ఆయన నివాసానికి CRDA అధికారులు చేరుకున్నారు. ఇల్లు ఖాళీ చేయించి పడగొట్టాలని లేని పక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని CRDA అధికారులు ఆదేశించారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అతిథి గృహాన్ని 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం తన నివాసం మార్చుకుని Z+ కేటగిరీ భద్రతకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి కరకట్టపై అక్రమంగా భవనాలు నిర్మించిన వారికి CRDA అధికారులు నోటీసులు ఇస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం కరకట్టకు మధ్యలో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో గురువారం సాయంత్రం నుంచి కట్టడాలు ఎప్పుడు నిర్మించారు, ఎన్ని రోజులు అనుమతి ఉంది, కోర్టు పరిధిలో వివాదాలు ఉన్నాయా అనే అంశంపై నిశితంగా చర్చించి నోటీసులు పర్వం ప్రారంభించారు. మొత్తం 50 కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారని ఇవాళ నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల పార్థివ దేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. విజయ నిర్మల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, ఏపీ మంత్రులు వచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబందము గ్రామానికి చెందిన బొగ్గుల మురళీరెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నందిగాం ప్రసాద్, ఉప సర్పంచ్ మందపాటి మాధవరెడ్డి, కర్నాటి జయబాబురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితి చక్కబెట్టారు. పొలం దగ్గరికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. మృతి చెందిన సంఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతునికి భార్య, 5 కుమార్తెలు ఉన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మురళీరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ నందిగాం ప్రసాద్ ప్రభుత్వంను కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం దగ్గర కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా తెలిసిన అంకుల్ వాళ్ళ అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఇంకొక వైట్ షర్ట్ కూర్చున్నారు కదా, ఆయన మెచ్యూర్ ఫంక్షన్ అయితే కార్డులు పంచుకుంటూ వస్తుంటే ఇలా బస్సు గుద్దింది. నాకు బ్లైన్ బ్లాక్ ఏం అర్థం కావట్లేదు. నాకు బస్సు అయితే గుద్దిందంట. ఏం గుద్దిందాక నాకు గుర్తులేదు. దేంట్లో ఉన్నారు? కారులో ఉన్నాం, I-20 కారు. నలుగురు ఎక్కడ? మేము మనుగురు వెళ్తున్నాం. కొత్తగూడెం నుంచి మనుగురు వెళ్తున్నాం. పేర్లు? సందీప్. నా పేరు దీపక్. ముక్కు కారుతుందిగా రమణ, రామారావు. ఇంకా వైట్ షర్ట్ వేసుకున్నాగా రామారావు. బెడ్ ప్యాచర్ అయింది కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం DRDA సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీటింగ్ కు SP/ST కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మరియు జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని హాజరయ్యారు. నాగార్జున సాగర్ను నందికొండ పురపాలికగా ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు జిల్లా పాలనా అధికారి గౌరవ్ ఉప్పల్ నందికొండ పురపాలిక కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగర్లో పారిశుద్ధ్యం కోసం 2 ట్రాక్టర్లను కొనుగోలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను తాత్కాలిక ప్రతిపాదికన తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోసం సిబ్బంది అంతా తుది విడత ఓటర్ల జాబితా త్వరగా సిద్ధం చేయాలని ఓటర్ల జాబితాను పరిశీలించారు. సాగర్లో తాగునీటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్గ మధ్యలో నాట్కో పొగ్గగొట్టం ద్వారా వస్తున్న కాలుష్యాన్ని తక్షణమే నివారించాలని, లేని ఎడల ఫ్యాక్టరీని సీజ్ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు హాజరు కాని డాక్టర్లను రేపు నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డీటెయిల్గా రివ్యూ చేయటం జరిగింది. NSP ఆఫీసర్సు అట్లాగే మిర్యాలగూడ మున్సిపాలిటీ డెప్యుటేషన్ మీద ఉన్న వర్కర్సు అట్లాగే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ దట్ ఈస్ తహసీల్దారు, MPDO అట్లాగే స్పెషల్ ఆఫీసర్ నందికొండ మున్సిపాలిటీ నారాయణ స్వామి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వారు కూడా రావడం జరిగింది. అందరితో డీటెయిల్ 1 by 1 ఒక్కొక్క అంశం మీద డీటెయిల్గా రివ్యూ చేసాము. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. గవర్నమెంట్కి అడ్రస్ చేస్తాము. అట్లాగే మరి మెయింటెనెన్స్ కోసము ఇంకా చాలా వర్క్స్ టేకప్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేశాము. ఫస్ట్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి 2 ట్యాంకర్స్ ఇమీడియట్గా పర్చేస్ చేయాలి. కొన్ని హైర్ చేయాల్సిన అవసరం ఉంటే హైర్ చేయమన్నాము. అట్లాగే వర్కర్స్ స్ట్రెంత్ కొంచెము గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ స్ట్రెంత్ పెంచమన్నాము. అట్లాగే ఏదైనా లీకేజెస్ ఉంటే అవి కూడా ఇమీడియట్గా ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. అటు స్ట్రీట్ లైట్స్ విషయంలో ఎక్కడైనా మరి గ్యాప్స్ ఉన్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి అవి తయారు చేయమన్నాము ప్రపోజల్స్. అట్లాగే రోడ్ రిపేర్స్ కొన్ని ప్రపోజల్ తయారు చేయమన్నాము. అట్లాగే లైటింగ్ ఇంప్రూవ్ చేయమన్నాము. టౌన్లో పార్క్ సిచ్యుయేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే ఏంటంటే మరి శానిటేషన్ చెత్త దానికి ఒక డంపింగ్ గ్రౌండ్ అంటూ లేదు మనకు. ఒక డంపింగ్ గ్రౌండ్ చెత్త అక్కడ పంపడానికి మనకు ఉండాలని చెప్పేసి అది ప్లస్ 2 ట్రాక్టర్స్ పర్చేస్ చేయాలని చెప్పేసి అది కూడా ఈరోజు డిస్కస్ చేసాము, డిసైడ్ చేసాము. 2 చెత్త కోసము ట్రాక్టర్లు 2 కొనుగోలు చేస్తాము. అట్లాగే NSP ఫుల్ సపోర్ట్ ఉండాలి. NSP ఇంతకుముందు ఎట్లా చేశారు వాళ్ళు ఫుల్ స్టాఫ్ ఫుల్ ఆఫీసర్స్ ఇవి యాక్టివిటీస్ చేయాలి. ఎందుకంటే రెవెన్యూ అంతా మరి NSP దానికి హెడ్ ఆఫ్ అకౌంట్కి వెళ్తుంది. అండ్ ఇంకా మున్సిపాలిటీలో ఇంకా కొత్త స్టాఫ్ మనం ఇంకా రిక్రూట్ చేయాలి కాబట్టి NSP హ్యాస్ టు టేక్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా చెప్పడం జరిగింది. మరి స్పెషల్ ఆఫీసర్ గారిని నేను కూడా మేము రెగ్యులర్గా విజిట్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే సర్వే నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మరి ఓటర్సు SC ఓటర్స్, SC ఓటర్, ST, BC మహిళా ఓటర్స్ ఎంతమంది ఉన్నారో ఆ సర్వే కూడా కరెక్ట్గా చేయాలి. దానికి టీమ్స్ పెంచమన్నాము. అట్లాగే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ని స్పెషల్ మరి సూపర్విజన్ కోసం కూడా పెట్టమన్నాము. ఇవి కాకుండా మండల్ MPDO ఆఫీస్ నుంచి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో 2,01,60,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 40 డబుల్ బెడ్రూమ్ గదుల గృహ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని చెప్పి
మంజూరు ఇచ్చినారు. అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం వల్ల మరి ఇక్కడ ఉన్న అధికారులు కలెక్టరేట్ భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్లకే నచ్చజెప్పి ఈరోజు వంగపల్లిలో రాజపేటలో వాళ్ళే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మనం కట్టించే విధంగా ఒప్పించినారు. దాని ప్రకారం టెండర్స్ అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి. పనులు కూడా బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చినాయి. ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకొని మిగతా కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా అక్టోబర్ లోపల అంటే దసరాకి ఈ 40 ఇండ్లు కూడా గృహప్రవేశం చేసుకునే విధంగా మేము రెడీగా చేసి మీకు అందిస్తామని చెప్పారు. చాలా సంతోషం. అండ్ విలేజ్ నుంచి ఇంకా కూడా రిక్వైర్మెంట్ ఉంది, ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవపల్లి చౌరస్తా వద్ద హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సేవ్ రేజ్ బోర్డు వారు మంచినీటి కొరకు దుర్గానగర్ నుండి మైలదేవరపల్లి వరకు మంచినీటి పైపుల కొరకు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండా రోడ్డును తవ్వేశారు. ప్రతిరోజు ఇలాగే 2-3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎంత శ్రమ పడినప్పటికీ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎల్బీ నగర్ నుండి గచ్చిబౌలి వెళ్లే ప్రధాన మార్గం కావున వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ₹5,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు మహేశ్వరం సబ్ రిజిస్టర్ సంగీత. మహేశ్వరం మండలంలోని ఓ ఫ్లాట్ విషయం కోసం ₹5,000 డిమాండ్ చేయగా లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మహేశ్వరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ₹5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. గుంటూరు, మంగళగిరి, ద్వారకానగర్లో హత్యకు గురైన టీడీపీ నేత ఉమా యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మెజార్టీ వచ్చిందో ఆ గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడే వైకాపా వారు ఇలాంటి దారుణాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉమా యాదవ్ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని, వారు పిల్లలకు అండగా ఉంటామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, దాడులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. కానీ ఏనాడు రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించలేదు. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎక్కడ గొడవలు జరగలేదు. ఎన్నికలు గెలిచాము, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి లక్ష్యంతో మేము ముందరికి వెళ్ళాము. కానీ కరెక్ట్గా నెల అవుతుంది కొత్త ప్రభుత్వం గెలిచి. ఈ నెలలో దాదాపు 130 మంది కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. కార్యకర్తలనే కాదు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారని సామాన్య ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతూ మీరు అందరూ చూశారు. గడిచిన నెలలో 6 మంది కార్యకర్తల్ని అతి దారుణంగా ఈ ప్రభుత్వం హత్య చేస్తాం జరిగింది. ఇక్కడ బాధాకరం ఏంటంటే, నేను ఎన్నిసార్లు మాట్లాడినా ప్రభుత్వం శాంతి భద్రతలు అన్నీ బాగున్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, అందరినీ కాపాడుతామని చెప్తూ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఈరోజు అతి దారుణంగా హత్య చేస్తాం జరుగుతుంది. నేను అధికార పార్టీని, అదేవిధంగా అధికారులు నేను ఒకటే అడుగుతున్నాను, చాలా ఓర్పుతో, సహనంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మా చేతుల్లోకి తీసుకోకూడదనే లక్ష్యంతో మేము చాలా ఓపికగా ఉన్నాం. ఇక పరీక్షించద్దండి, ఇది కరెక్ట్ కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మా కార్యకర్తల జోలికి వస్తే మేము ఒప్పుకోమని నేను చెప్పడం జరుగుతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు చాలామంది కార్యకర్తలు ఇట్లనే చంపేస్తాం జరిగింది. అన్ని జిల్లాల్లో మా కార్యకర్తల్ని వెంటాడి ఇబ్బంది పెట్టారు. ఇదే ధోరణిలో వీళ్ళు వెళ్ళదలుచుకుంటే మటుకు మేము ఉపేక్షించమని
విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు ఎం నాగేంద్ర మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలంలో ఎంతో మంది జైలు పాలయ్యారన్నారు. ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకునేందుకు అప్పుడు జైలు శిక్షలు అనుభవించిన పలువురితో సమావేశం నిర్వహించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లపై కక్షపూరితంగా వ్యవహరించి వారిని అరెస్టు కూడా చేయించారని, ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారని అన్నారు. ముఖ్యంగా ఆ కారణంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసే అధికారం కూడా పోలీసులు ఇచ్చారని నాగేంద్ర అన్నారు. ప్రభాకర్ శర్మ గారు, దాసరి నరసింహరావు గారు, కాశీశెట్టి సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు కక్షపూరితంగా వారినందరినీ కూడా అరెస్ట్ చేయడం, ఏ కారణం చెప్పకుండా కూడా పోలీసు వారికి అరెస్ట్ చేసే అధికారాలు కల్పించడం జరిగింది. ఈ విధంగా దీనికి భారతదేశంలో ప్రజాస్వామ్యంగా మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. దీన్ని ఎవరు కూడా సమర్థించరు. దాన్ని దేశంలో సంఘ్ పెద్దలు, తర్వాత దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇనిషియేట్ తీసుకుని ప్రజలందరూ కూడా జాగృతం చేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా అద్దంకి గుండ్లకమ్మ నది పరిహార ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అద్దంకి ఎస్ఐ శ్రీనివాసరావు సీజ్ చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని రీచ్లో ఇసుక నింపుతుండగా పట్టుకున్నారు. ప్రభుత్వ అనుమతితో కొత్త పాలసీ విధానం వచ్చేదాకా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండ్లకమ్మ నదిలో ఇసుక అక్రమంగా తరలిపోవడంతో గుండ్లకమ్మ కాస్త గుంతలమయంగా మారింది. దీంతో అద్దంకిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది అని గ్రామస్తులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి గారు ప్లస్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం నిన్న సాయంత్రం ఇసుక రీచ్ అక్రమంగా రవాణా జరుగుతున్న ఇసుక రీచ్ మీద దాడులు చేసి 5 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. సో కొత్త గవర్నమెంట్ కొత్త పాలసీ ప్రకారం కొత్త పాలసీ వచ్చేంత వరకు ఎటువంటి ఇసుక అక్రమ రవాణా జరగకూడదనేది కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం ప్లస్ మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ దాడులు చేయడం జరిగింది. అంతేగాక ఇంకా ముందు కూడా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా గురి చేసినట్లయితే, అక్రమ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పాలసీ వచ్చేంత వరకు కూడా ఈ ఇసుక అక్రమ రవాణా చేసేవాళ్ళు కానీ, ఇసుక అవసరమైన రవాణా దారులు కానీ దాన్ని కొత్త పాలసీ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని ఇసుకను ఉపయోగించుకోవాలని, అప్పటి వరకు ఏపీ ఈపీ డీసీఎండీగా నాగలక్ష్మి సెల్వరాజన్న పదవి బాధ్యతలు స్వీకరించారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయానికి వచ్చిన ఆమెకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రైతాంగానికి ఉదయం పూట 9 గంటల విద్యుత్ అందించేలా సీఎం జగన్ ఆదేశాలు అందించినట్లు చెప్పారు. దీనికి అనుగుణంగా ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న 3 జిల్లాలకు గత 17 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అందేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవాళ నుంచి కూడా ఇవ్వమని సీఎం గారు ఆదేశాలు ఇచ్చున్నారు. సో దాని పరంగా కూడా మనం ఆల్రెడీ ఈపీడీసీఎల్లో 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 17th నుంచే ట్రయల్ రన్ ద్వారా చేయడం జరిగింది. మార్నింగ్ అవర్స్లోనే ఇస్తున్నాము. సో అవి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో మాత్రం కొన్ని ఫీడర్స్, ఇంకా కొన్ని సివిల్ వర్క్స్ ఇవి టేకప్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో ఇది అయ్యాక కంప్లీట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా సీఎం గారు టార్గెట్ వచ్చి మార్చ్ 2020 కల్లా అందరూ కూడా కంప్లీట్ చేయాలని ఆదేశించున్నారు. సో దానికి కావాల్సిన అన్ని స్టెప్స్ కూడా తీసుకొని గవర్నమెంట్ ప్రయారిటీస్ మేరకు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్తున్నాము. సో ఇవి కాకుండా మన రెగ్యులర్ వినియోగదారులందరూ కూడా వెదర్ డొమెస్టిక్ ఆర్ కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ అందరికీ కూడా ఇంకా మెరుగైన సర్వీసెస్ అందించడానికి ఖచ్చితంగా అందరూ కృషి పడతామని చెప్తున్నాము. విశాఖ నగర సిపిగా రాజ్ కుమార్ మీనా పదవి బాధ్యతలు స్వీకరించారు. సిపిగా కొనసాగిన మహేష్ చంద్ర లడ్డా రిలీవ్ కాగా ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ మీనా నియమిస్తూ
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సిపిగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఆర్కే మీనాకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో అతిపెద్ద సిటీగా ఉన్న విశాఖలో నేరరహితంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా సైబర్ నేరాల విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. Will not face any problem regarding police side. Any other things? Vizag is the most increased cases in the cybercrime issues. So Yeah, because it's one of the biggest city in the state and cosmopolitan city where lot of industries and lot of people are coming and cyber cases are more. Already we have cyber teams and we will ensure their functioning and we will strengthen them also. We will keep this also on priority basis because it's one of the fast growing city in the state. Definitely we will work on that. Traffic also, because I told that lot of incident and government is also giving lot of priority that to reduce the road accident as well as the death, and because in state I think maximum casualties is only road accident cases where there is no need to concentrate more on that, and it is a really good opportunity that the Chief Minister has shown. ముఖ్యమంత్రి జగన్ రద్దు చేసిన జీవో నెంబర్ 97పై హర్షం వ్యక్తం చేస్తూ అరకులోయలో స్థానిక శాసనసభ్యులు చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై పాల్గుణ మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులు, హక్కులు, ఆచార్య వ్యవహారాలను కాపాడేందుకే బాక్సైట్ తవ్వకాలను ముఖ్యమంత్రి నిలిపివేశారన్నారు. ఈ ర్యాలీలో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విత్తనాలు పంపిణీకై టోకెన్లు మంజూరు చేశారు. కానీ వేరుశెనగ విత్తనాలు పంపిణీ లేకపోవడంతో రైతులు 2 గంటల నుండి ఆందోళన, ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నారు. వరుణదేవుడు సాక్షిగా ఇంకా 20 ఏళ్లు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు జమ్ములమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ప్రతిపక్షమే లేకుండా అత్యధిక స్థానాలు దక్కించుకోవడం, అలాగే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అఖండ మెజారిటీతో ఆదరించడం వల్ల తమ రాయలసీమ కులదేవుడైన వెంకన్న సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారాయన. మంగళవారం రాత్రి వైఎస్ఆర్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని కోనంపేటలోకి ప్రవేశించిన పాదయాత్ర బుధవారం రాత్రి రాయచోటి పట్టణం చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాసాపేటలోని వేంపల్లి క్రాస్ వద్ద బాణసంచాలు కాల్చడంతో పాటు పూలమాలలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం వైఎస్ జగన్ పాలనలో కడప జిల్లాలోని జమ్మలమడుగు, రాయలచోటిలకు సాగు, త్రాగునీరు రావడంతో జిల్లా సస్యామలం అవుతుందన్నారు. తాను పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి వర్షం ఆగకుండా వస్తూనే ఉందన్నారు. చంద్రబాబు పాలన పోయినందుకు వానదేవుడు కరుణిస్తున్నాడని తెలిపారు. వేరుశెనగ పంటకు 6.5 వేలు గిట్టుబాటు ధర కల్పించడం, అలాగే గండికోట నిర్వాసితులకు పునరావాసం క్రింద 10 లక్షల ప్యాకేజీ ప్రకటించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. మన రాష్ట్రం వైఎస్ జగన్ పాలనలో నెంబర్ 1 స్థానానికి చేరడం ఖాయమన్నారు. రాయచోటి R&B గెస్ట్ హౌస్ లో విడిది చేసి సుండపల్లి వాయిలి ఒడ్డు బిడికి మీదుగా పాదయాత్ర తిరుపతికి చేరుతుందన్నారు. పాదయాత్ర మా కులదేవుడు, మన రాయలసీమకే కులదేవుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటుందని మేమందరం బయలుదేరుతున్నాము. దీనికి ముఖ్య కారణం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, మన అన్న, మన కడప జిల్లా ముద్దుబిడ్డ 100% అఖండ మెజారిటీతో గెలిచారు. మీకు అందరూ తెలుసు, అపోజిషనే లేకోకుండా పోయింది. అటువంటి మెజారిటీ, దాంతోపాటు మాకు కూడా దేవుడు చల్లగా ఆయన నీడలో
51,000 మెజారిటీ మాకు కూడా ఫస్ట్ టైం నిలవనే నాలాంటి యువకునికి రాజకీయం కొత్తగా వచ్చిన వానికి నాకు అవకాశం ఇచ్చాడు. అదే కాకోకుండా ఆయన ఇంకా 20 ఏళ్ళు సీఎంగా ఉండాలని ఆయన పాలనలో ఇట వాన మాకు ఆనందంగా ఉంది. మేము కూడా వానలో నడిచాం. మొదలు పెట్టిన నుంచి మాకు వాన పడతానే ఉంది. మాకు ఇలా వానాలు పడి తాగునీరు సాగునీరు ముఖ్యంగా రాయచోటి అయితే మా జమ్మనుడు కదా రాయచోటి చాలా ఇబ్బందులు పడతాయి నీళ్ళు లేక. ఈ నీళ్ళ సమస్యలు ఉండే కాలువలు అన్ని పనులు చక్కగా జరిగి మన జిల్లా సస్యశ్యామలం కావాలి. రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 6 పూలు 7 కాయలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామికి పాదయాత్ర చేస్తున్నాం. రూట్ మ్యాప్ ఎలా ఉంది? రూట్ మ్యాప్ ఏమి లేదు. మహేంద్ర సింగ్ పై కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్టు. గత ఏడాది నవంబర్ 3వ తేదీ రాత్రి నెల్లూరులోని ఫతేఖాన్పేట్లో మహేంద్ర సింగ్ అనే వ్యక్తిని 2 వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారులైన మహేంద్ర సింగ్ బంధువులైన 3 ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉండగా జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాలతో నగర డీఎస్పీ మురళీకృష్ణకు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా సమాచారంతో ముంబై వెళ్లిన బృందం అక్కడ పోలీసుల సాయంతో మహేంద్ర సింగ్ పై కాల్పులు జరిపిన సురేష్ భూప్ సింగ్, రాజ్ పురోహిత్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తీసుకొచ్చారు. రాజస్థాన్కు చెందిన 28 ఏళ్ల సురేష్ భూప్ సింగ్ మృతుడు మహేంద్ర సింగ్ బంధువుల వద్ద డబ్బు తీసుకుని ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు అని పోలీసులు తెలిపారు. రాజస్థాన్లో వీళ్ళ గ్రామం. అక్కడ నుంచి వీళ్ళు పూణేకి వచ్చాడు. అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఫ్యాన్సీ షాప్ నడుపుకుంటూ ఇక రకరకాలుగా నేరాల్లో అన్నింటిలో కూడా ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ అందరినీ కలుపుకొని ఒక టీమ్గా ఏర్పడి నేరాలు చేయటం వృత్తిగా పెట్టుకున్నాడు. దానిలో భాగంగానే ఇక్కడి నుంచి ఎవరైతే మన విక్రమ్ సింగ్ అనే అతను రిలేషనే, ఈ రిలేషన్స్లోనూ వాటిలోనే మాట్లాడుకుంటూ ఇతనికి కాంటాక్ట్ అవ్వడం, ఇతనికి డబ్బులు ఇవ్వడం, డబ్బుల కోసం ఇతను వచ్చి ఇక్కడ ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ చేయటం, మర్డర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో మనకి మహారాష్ట్ర పోలీస్, ఎస్పెషల్లీ ముంబై పూణే సంబంధించి పోలీస్ బాగా కోఆపరేట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇల్లు ఖాళీ చేయాలంటూ చంద్రబాబుకు నోటీసులు, లేని పక్షంలో కూల్చివేస్తామంటున్న సిఆర్డీఏ అధికారులు. విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ జగన్. సినీ పరిశ్రమ ఒక మహా దర్శకురాల్ని కోల్పోయిందని విచారం. ఏసీబీ వలలో మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ 5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.